ఏయ్ రైట్. ఇది తలకాయ కూర. ఈ తలకాయ కూర కావాల్సినవి ఇవన్నీ ఐటమ్స్. ఇంకా ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, బిర్యానీ ఆకు, మిరియాలు, సాజీరా, చెక్క, కచ్చాపచ్చ దంచుకున్న లవంగాలు, ఇలాచీలు, ఇవన్నీ ఇందులోకి వచ్చే ఇంగ్రీడియంట్స్. ఇది మొత్తము 1 కేజీ ఉంటుందా? కేజీ తలకాయ కూర. ఇప్పుడు తలకాయ కూర ఎలా రెడీ చేయబోతున్నామో మేము చూద్దాము రండి అందరము. నేనైతే ఈ తలకాయ కూర చాలా బాగుంటుందని అనుకుంటున్నా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా వండుతానో, ఇప్పుడు ఎలా మిక్స్ చేస్తానో అన్నీ చూపిస్తాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేస్తాను. ఈ తలకాయ కూరలో కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి. ఈ తలకాయ కూరనైతే అంటే కొంచెం అన్నీ అవి ఉంటాయి కదా, అన్నీ తలకాయ కూర కాల్చినవి అంతా జిడ్డుగా ఉంటుంది కదా, అదంతా మనము మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. నేను ఇట్లా ఇవన్నీ కడిగిన నీళ్ళన్నీ చెట్లకు పోస్తాను. మటన్ కడిగినాయి, చికెన్ కడిగినాయి, ఇవన్నీ చెట్లకైతే చాలా బాగా పనిచేస్తాయి. గులాబీ చెట్లకు, మల్లె చెట్లకు ఈ మటన్ కడిగిన నీళ్ళు, తలకాయ కూర కడిగిన నీళ్ళు ఇవన్నీ పోయొచ్చు. ఇది తలకాయ కూర. లేసేది కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకుంటున్నా. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారము ఒక 3 స్పూన్లు వేస్తున్నా. సరిపడే అంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. పెరుగు ఎప్పుడు? పెరుగు ఇందులో వేయాలి. తలకాయ కూర కదా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ అయితే పెట్టుకున్నాను.
ఎందుకంటే తలకాయ కూరలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అంతనే పోసుకోవాలి. ఆయిల్ అయితే పోసేస్తున్నాను. గరం మసాలా వేస్తాం. పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఎందుకంటే అందులో కలిపినా కానీ ఇలా మళ్ళీ పోపులో కూడా వేయాలి. వేస్తేనే కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నన్ను 2-3 అడిగిండ్రు తలకాయ కూర ఎట్లా వండుతారు అక్క అని అడిగిండ్రు. అందుకని నేను ఇప్పుడు ఈ తలకాయ కూర చేసి చూపిస్తున్నాను. మీరు చాలా బాగా వండుతారు తలకాయ కూర అని అన్నారు. అక్క మీరు బాగా వండుతారు తలకాయ కూర ఎట్లా వండుతారు అని. నేను అందుకని ఇప్పుడు ఈ తలకాయ కూర చేయడం అవుతుంది. ఇప్పుడు కొంచెం వేగినాక మనం ఇది వేసుకోవాలి. ఈ తలకాయ కూర అనేది ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలి మనం ఇప్పుడు. కొంచెం అయితే వేగినాయి. ఇప్పుడైతే చూడండి తలకాయ కూర అయితే వేస్తున్నా. ఒక్కసారి కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన కొంచెం ఉడికినాక కొంచెం ముక్కకి కారం పట్టాలి. పట్టినాక తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 7-8 విజిల్ అయిపోయినాక అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి, కొంచెం మసాలా, కొంచెం చింతపండు రసము కొద్దిగా వేసుకోవాలి. చూశారు కదా, ఇలా వేయాలి తలకాయ కూర. ఏంటిది అది? ఇది గిన్నె. ఇప్పుడు కలిపినా కదా, కారం ఉప్పు అన్ని కలిపినా కదా, చెయ్యి కడిగిన నీళ్ళు అన్నట్టు. ఇవన్నీ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా. అవి ఏం నీళ్ళు అంటే కారము గిన్నె కడిగిన కదా, కారం అంతా దానికి గిన్నెకి పట్టి ఉంటుంది కదా, ఆ గిన్నె కడిగిన వాటర్ అన్నట్టు. వాటర్ పోసుకొని ముందుగా మూత పెట్టుకుంటే ఒక 7-8 విజిల్ వచ్చినాక 7 నుంచి 8 వరకు విజిల్ పెట్టుకొని ఆ విజిల్ వచ్చినాక దించుకునేటప్పుడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా విజిల్ వస్తుంది కదా, మూత పెట్టేసిన విజిల్ వచ్చినాక దించుకుందాం.
తలకాయ కూర స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆర్పేసుకుంటున్నా. ఇక్కడ పక్కన అయితే రసం మసులుతుంది. రసం అయితే మరగబెట్టుకుంటున్నాము. ఇది నీళ్ళ చారు. ఈ నీళ్ళ చారు కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ తినబుద్ధి కాని వాళ్ళకి కానీ ఈ చారు వేసుకొని అన్నం తింటే చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చారు, నీళ్ళ చారు. ఇది రసం అంటారు దీన్ని. ఫ్రెండ్స్, ఇగో తలకాయ కూర అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మేము దించుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, తలకాయ కూర ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. తలకాయ కూర తిని తలకాయ కూర ఇప్పుడు తిందాము. ఇంకా ఈ పక్కన ఉన్నది అయితే దీన్ని ఏమంటారు అబ్బా, నాకు తెలియదు. దీన్ని మెదడ. ఇగో ఇదైతే వేడి నీళ్ళలో ఉడకబెడుతున్నా. దీన్ని కూడా ఫ్రై చేస్తా. ఇంకో ఇలా ఉంటుంది. దీన్ని కూడా కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టి కొంచెం వేడి నీళ్ళలో కడిగేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే తినను ఫ్రెండ్స్, నేను తింటానని అనుకోవద్దు. నేను చికెన్, మటన్ ఏది తినను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి. ఫుల్ వీడియోలు ఉంటాయి, షార్ట్ వీడియోలు ఉంటాయి, మంచిగా కిచెన్ వీడియోస్, చెట్ల వీడియోస్, వెరైటీ వీడియోలు వస్తాయి. చూడొచ్చు మీరు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.